నమస్కారం అండి. రేపు రాబోయే దీపావళికి ఒక 3 విషయాలు మనము పాటించి తద్వారా లక్ష్మీ కటాక్షాన్ని, తర్వాత మన కుటుంబ ఆరోగ్యాన్ని మరియు సామాజిక హితాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అని చెప్పేసి అంటే, మనము వాడేటువంటి రేపు దీపావళిలో వాడేటువంటి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కుమ్మరి చేతి వృత్తుల వాళ్ళు చేతితో చేసిన ప్రమిదలు మాత్రమే వాడదాం. అంతేకాకుండా దాంట్లో వేసేటువంటి పదార్థమైనటువంటి నూనె ఏదైతే ఉందో ఖచ్చితంగా మన గానుగ వాళ్ళు తీసినటువంటి నల్ల నువ్వుల నూనె లేదా మనకి లభ్యత ఉంటే దేశీ ఆవు నెయ్యి వాడదాం. తద్వారా ఆ యొక్క దేశీ ఆవు నెయ్యి తర్వాత నల్ల నువ్వుల నూనె వెలిగించడం ద్వారా వచ్చినటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మంచి ఆరోగ్యాన్ని మనకి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం వస్తుంది. మళ్ళీ మనం వాడేటువంటి ఈ యొక్క గానుగ నూనెలు, తర్వాత మన యొక్క చేతి వృత్తుల వారు చేసినటువంటి కుమ్మరి ప్రమిదలు, ఇవన్నీ దాని ద్వారా ఏంటని చెప్పేసి అంటే సామాజికంలో తర్వాత చేతి వృత్తుల వాళ్ళు చక్కగా లబ్ధి పొంది మన యొక్క దేశ ఔన్నత్యానికి మనకి దోహదం చేస్తాయి. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని దీపావళి పండుగ చేసుకుందాము. దీపావళి పండుగ యొక్క పూర్తి ఫలాన్ని మనం పొందుతాం. నమస్కారం.